నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ఇటీవల మృతి చెందిన తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. ఇటీవల మృతి చెందిన తెనాలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ గడవర్తి సుబ్బయ్య కుటుంబ సభ్యులను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ శనివారం పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇటీవల మృతి చెందిన తెనాలి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ స్వర్గీయ గడవర్తి సుబ్బయ్య కుటుంబ సభ్యులను శనివారం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను ఎంతగానో అభిమానించే సుబ్బయ్య మృతి చెందడం చాలా బాధాకరమని అన్నారు. సుబ్బయ్య కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఎప్పుడూ ఆప్యాయంగా పలకించే సుబ్బయ్య హఠాన్ మరణం చెందడం శోచనీయమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. నిజంగా పాపం వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఏమైనా సుబ్బయ్య ఆత్మశాంతి జరగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబం నా సొంత కుటుంబం, తప్పకుండా శాసనసభ్యుడిగా, వ్యక్తిగత శివకుమార్గా ఆ కుటుంబంతో నాకున్న సంబంధాలని కొనసాగిస్తూ ఆ కుటుంబానికి అండగా కూడా ఉంటానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఎందుకంటే ఈ రాజకీయాల్లో మనం అనేక సందర్భాల్లో ఈ హఠాత్ పరిణామాలు జరిగినప్పుడు కుటుంబాలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. సుబ్బయ్య కూడా ఈ రాజకీయ దీంట్లో పిల్లలు వీళ్ళందరూ ఎదగాల్సిన సమయంలో, కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో లేపటం అనేది వ్యక్తిగతంగా ఎంతో బాధపడుతూ ఉందా. ఆ కుటుంబంతో నాకున్న సాన్నిధ్యం, ఆ కుటుంబ సభ్యులతో నాకున్న సాన్నిధ్యం తప్పకుండా సుబ్బయ్య ఆత్మకి శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబానికి మేమందరం అండగుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. కార్యక్రమంలో కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిపోయిన రమేష్, మల్లిపోయిన రాము, శ్రీకృష్ణ, కుర్రా శ్రీను, కొమ్మూరు రాయల్, అక్కిదాస్ కిరణ్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిన మేలు కంటే కీడే ఎక్కువని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రజా పాదయాత్రలో విమర్శించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాదయాత్ర శనివారం తెనాలి మండలం కొలకూరు గ్రామం నుండి జాకిర్ హుస్సేన్ నగర్ వరకు కొనసాగింది. తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్ర శనివారం తెనాలి మండలం కొలకూరు గ్రామం నుండి జాకిర్ హుస్సేన్ నగర్ వరకు కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి వివరిస్తూ ఆలపాటి ముందుకు సాగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందన్న అధికార పక్ష నేతలు రాష్ట్రంలో ఉవ్వెత్తున నిరసన దీక్షలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలకు తెలపాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంక్షేమం పేరుతో మోసం చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుయ్యపట్టారు. అక్రమ కేసులపై కోర్టులో ముట్టికాయలు వేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని అన్నారు. రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, పేకాట మాఫియాలతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలను మోసం చేసేలా కొనసాగుతుందని అన్నారు. తండ్రి మృతిని జీర్ణించుకోలేక అసూలు బాసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో రైతులు చనిపోతే ఏ ఒక్క రైతును కూడా ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. 2024 ఎన్నికల్లో తెనాలిలో సైకిల్ గెలవబోతుందని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రజా పాదయాత్రకు 4 రోజులు విరామం ఇచ్చి మళ్లీ 18వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా తిరుగుబాటు ముందు ఏ శక్తి ఆగదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మహిళలను చేసినటువంటి మోసం ఇంకెవరిని చేయనట్టు. మీరే చెప్పారు మద్యపాన నిషేధం చేస్తానని.
మద్యపాన నిషేధం చేయకపోతే 2024లో నేను ఎన్నికలకు రాను, మిమ్మల్ని ఓటు అడగను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రజలకి నువ్వేమని సమాధానం చెప్తావు? చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజున ప్రజలే నిర్ణయించుకున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి మనకొద్దు. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గంజాయి, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పేకాట, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మద్యం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గుండాయిజం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే హత్యలు, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతాడని చెప్పి. ఎందుకంటే తల్లిని బయటకు పంపించాడు, చెల్లిని బయటకు పంపించాడు, స్వయంగా బాబాయే హత్యకు గురైతే ఆ హత్య చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడటానికి ప్రయత్నించే పరిస్థితి ఈ రోజున ప్రజలు గమనించారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరలా 18వ తారీఖు ఈ ప్రజాయాత్ర ప్రారంభమైంది నంది వెలుగు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా మీకు సెలవు చేసుకుంటూ, ఈ ప్రజాయాత్ర ముఖ్య ఉద్దేశం ఈ రోజున ఏదైతే ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు తెలియజేయటం, అదేవిధంగా ఈ పాలనని ఏ రకంగా ప్రజల్ని మోసగిస్తూ ఈ పాలన 4 సంవత్సరాల 9 నెలల కాలం నుంచి చేస్తుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు విశదీకరించాలి. ఖచ్చితంగా రాబోయే దీంట్లో సైకిల్ గెలవబోతుంది ఈ తెనాలి నియోజకవర్గంలో అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఈ నెల 14వ తేదీన ఆదివారం నిర్వహించనున్న మన ఊరు మన ఆట కార్యక్రమ ముగ్గుల పోటీల్లో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గ వీర మహిళలు పిలుపునిచ్చారు. తెనాలి చంద్రావూర్ పార్క్ సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ వీర మహిళ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆశీస్సులతో తెనాలి నియోజకవర్గంలో ఈ నెల 11వ తేదీన ఆదివారం పార్టీలకు అతీతంగా నిర్వహించనున్న మన ఊరు మన ఆట కార్యక్రమ ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని పోటీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు తెనాలి పట్టణంలోని పుట్ట రాఘవయ్య మిల్లు వద్ద, అట్లే తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని శివాలయం వద్ద, నందివేలుగు మరియు అత్తోట గ్రామాల్లోనూ ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు వీర మహిళలు తెలిపారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిగా 5,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 3,000 రూపాయలు, తృతీయ బహుమతిగా 2,000 రూపాయల నగదు అందివ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు పసుపులేటి వెంకట నరసమ్మ, తెనలూరు విజయలక్ష్మి, వీర మహిళలు చట్టు వెంకటేశ్వరి, షేక్ మల్లికా బేగం, కొల్లిపల రజని, సుభద్ర, నాగినేని నాగమణి, మట్టే జయలత, బొప్పం లక్ష్మి, ఎగ్గోలు మౌనిక తదితరులు పాల్గొన్నారు. మనోహర్ గారి ఆశీస్సులతో మనం మన ఊరు మన ఆట ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాం. అది మనం నంది వెలుగులో ఉదయం 11 గంటల కానించి జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా మహిళలు పాల్గొని ముగ్గుల పోటీలని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మొదటి బహుమతి 5,000, రెండవ బహుమతి 3,000, మూడవ బహుమతి 2,000 నంది వెలుగులో వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపంలో జరుగుతుంది. మనోహర్ గారి ఆధ్వర్యంలో కొలకలూరు శివాలయం గుడి సెంటర్ వద్దున ప్రతి ఒక్క ఏరమైల్లో ఈ ముగ్గుల పోటీలో పాల్గొని ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఏరమైలు కూడా ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. అందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సాంప్రదాయాలకు అతీతంగా అందరూ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించింది కాదండి, ఇది అందరికీ సంబంధించింది. సో అందరూ పార్టిసిపేట్ చేసి యూనిటీ విత్ ఇట్స్ డైవర్సిటీ అనేది ప్రూవ్ చేద్దాము. వీర మహిళలకి పెద్దపీఠం వేసినందుకు మనమందరం పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేద్దాం. మన తెనాలిలోనే కాకుండా కొలకలూరులోను, నంది వెలుగులోను, అత్తోట్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేలా తెనాలి చెంచుపేటలోని అన్నాబత్తుని సత్యనారాయణ స్టేడియం అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజానీకానికి అందుబాటులో తీసుకురావడం జరిగిందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి చెంచుపేటలోని అన్నాబత్తుని సత్యనారాయణ స్టేడియం నందు గల వాకింగ్ ట్రాక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన 50 లైట్లను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. తెనాలి చెంచుపేటలోని అన్నాబత్తుని సత్యనారాయణ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన సుమారు 50 లైట్లను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, తన హయాంలో స్టేడియాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంతవాసులకు అందుబాటులో తెచ్చామని అన్నారు. అనేక జాతీయ, రాష్ట్ర క్రీడలు సైతం అన్నాబత్తుని సత్యనారాయణ స్టేడియం వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ స్టేడియం నుండి ఎంతోమంది క్రీడాకారులు ఉత్తమ క్రీడాకారులుగా విజయకేతనాన్ని ఎగురవేస్తున్నారని అన్నారు. స్టేడియంలో ఓపెన్ జిమ్, వెయిట్ లిఫ్టింగ్, హ్యాండ్బాల్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాకింగ్ ట్రాక్ ఇలాంటివి ఎన్నో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసి కోచ్లను కూడా అందుబాటులో తెచ్చామని అన్నారు. స్టేడియం అభివృద్ధిలో దాతలు అందించిన సహకారం మరువలేదని అన్నారు.
వాకర్స్ కోరిక మేరకు వాకింగ్ ట్రాక్ నందు లైట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో వాకింగ్ ట్రాక్ నందు నడవటానికి ఎంతో ఇబ్బందిగా ఉందని, ఈ సమస్యను పరిష్కరించమని స్థానిక శాసనసభ్యుల వారి దృష్టికి తీసుకుని వెళ్లామని అన్నారు. ఈ సమస్య పట్ల ఆయన సహృదయంతో సత్వరమే స్పందించి లైట్లను ఏర్పాటు చేసి తమకు అందించడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. గతంలో స్టేడియం కేవలం నామమాత్రంగానే ఉండేదని, స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చొరవతో స్టేడియం కొత్త రూపు దాల్చడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ సంచారాణి, తెనాలి డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు, స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ వ్యక్తిగత కార్యదర్శి జడ్సన్ సునీల్ మరియు వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ స్టేడియంలో నేను శాసనసభ్యుడిగా హ్యాండ్బాల్ని, వాలీబాల్ని, హ్యాండ్బాల్ అయితే అకాడమీని తీసుకొచ్చాం. ఈ స్టేట్లోనే హ్యాండ్బాల్ అకాడమీ మన స్టేడియంలో, మన తెనాలి స్టేడియంలో రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్బాల్ క్రీడాకారుల్ని ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వటం, ఇక్కడ వాళ్ళు అకాడమీ రావటం అంటే అంత మాటలు కాదు. ఎందుకంటే ఒక అకాడమీని స్టార్ట్ చేయటం అంటే ఒక జిమ్లో ఆ అకాడమీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన క్రీడాకారులు ఉండేదానికోసం కావాల్సిన వసతి సదుపాయాలు, ఫుడ్ సదుపాయాలు, కోచ్, ఎందుకంటే ఇది స్టేట్కి అలాగే నేషనల్స్కి ఆడే టీంని తయారు చేయటం. తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఈవినింగ్ పూట స్టేడియంస్ వదిలి వాళ్ళు కూడా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటారు. ఒక పక్క పిల్లలు ఆడుకునే విధంగా, ఇంకో పక్క తల్లిదండ్రులు కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో చేయడానికి ఇష్టపడతా ఉంటారు. సో ఈ యాక్టివిటీ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది కాన్ఫిడెన్స్. ఏంటి కాన్ఫిడెన్స్? నెంబర్ 1 కావాల్సింది భద్రత. కేవలం ప్రభుత్వం ఇదే కాకుండా ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓ పక్క ఆ యాక్టివిటీని మనం ప్రమోట్ చేసే చిత్తశుద్ధి మనం బిగిన్ చేసినప్పుడు కొంతమంది డోనర్స్ కూడా వచ్చి సహకరించడం వల్ల ఈ స్టేడియం ఈరోజు ఎంత బాగా తీసుకొచ్చాం. మరి ఎంత డబ్బు ఖర్చు అయినప్పటికీ 40 లైట్లతో 50 లైట్ల దాకా పెట్టి వెలుగు ఇచ్చే ఏర్పాటు చేసినందుకు వారికి సదా కృతజ్ఞత కలిగి ఉంటాం. దరిదాపుగా 100 మంది వాకర్స్ రోజు ప్రొద్దుట సాయంత్రం కూడా తిరుగుతున్నారు. వారి సౌకర్యార్థం ఇంకొంచెం మెరుగైనటువంటి సౌకర్యాలు మాకు అందించినట్టయితే మరింత మేమంతా వారికి సదా కృతజ్ఞత కలిగి ఉంటాము. ఏఎస్ఎన్ స్టేడియం అనేది గతంలో అందుబాటులో ఉన్నప్పటికీ ఒక జనానికి అనేది అందుబాటులో లేకుండా ఉండటం జరిగింది. మన తెనాల్లో ఉన్నా కానీ ఉండనట్టుంది. కానీ స్టేడియాన్ని ఇనాగ్రేషన్ చేయటం, పలు గేమ్స్ అనేది తీసుకురావటం, గతంలో 1-2 గేమ్స్ అనేవి ఉండేది. ఇప్పుడు గేమ్స్ బోర్డును కూడా ఓపెన్ చేయటం, టైమింగ్స్తో కూడిన గేమ్స్ బోర్డుని విడుదల చేయడం జరిగింది. తెనాల్లో ఉన్న ప్రజానికాన్ని అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మనకున్న అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కరోనా లాంటి పాండమిక్ టైంలో పిల్లలు ఎలా హెవీ ఫుడ్ తీసుకోవటం, కరోనాని జయించాలనే ఉద్దేశంతో పిల్లలు ఒక ఇంటికే పరిమితం కావటం జరిగింది. ఈ ఉన్న అవకాశాన్ని మనకి అన్నగారు తన సొంత ప్రోత్సాహంతో స్టేడియాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు, పిల్లలు ఉపయోగించుకోవాలని. మరి గతంలో పోలిస్తే ఇప్పటికీ సుమారుగా 9 గేమ్స్ కూడా మనం ఈ స్టేడియంలో ఉపయోగించుకోవడంతో పాటు మరి వాకింగ్ ట్రాక్లో సుమారు 40 నుంచి 50 లైట్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ముందుగా మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఢిల్లీలో జరిగిన 10వ జాతీయ ట్యాంక్ సూడో ఛాంపియన్షిప్ పోటీలందు తెనాలి పట్టణానికి చెందిన కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచి పథకాలను అందుకోవడం పట్ల పలువురు వక్తలు అభినందన తెలియజేశారు. శనివారం తెనాలి బోస్టోలోని అకాడమీ నందు ఛాంపియన్షిప్ పోటీల్లో పథకాలు సాధించిన క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరం అధిరోహించాలని అన్నారు. కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనపరిచి 5 పథకాలను అందుకోవడం అభినందనీయమని అన్నారు. కోచ్ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ అకాడమీకి చెందిన 5 క్రీడాకారులు 10వ జాతీయ ట్యాంక్ సూడో పోటీల్లో 3 రజత పథకాలను 2 కాంస్య పథకాలను పొందడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఏపీ ట్యాంక్ సూడో సిఓ కె వెంకటేశ్వరరావు, మద్దాలి శేషాచలం, కొత్త రామారావు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అకాడమీలో పాల్గొనడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్. మరి దాంట్లో 3కి గోల్డ్, 2కి రజత పథకాలు సాధించడం జరిగింది. ఇది నిజంగా చాలా గర్వకారణం మనకి. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఆంధ్ర ప్యారిస్గా పేరుగాంచినటువంటి తెనాలి స్టూడెంట్స్ ఈ టైక్వాండో అకాడమీ తరఫున వెళ్ళి పాల్గొని మరి గోల్డ్ అండ్ రజత పథకాలు సాధించినటువంటి వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు. సిల్వర్ మెడల్ కానివ్వండి 10 మందికి పైగా వచ్చినాయి. ఈసారిగా కూడా ఢిల్లీలో ఉన్న ఛత్రసాల్
స్టేడియంలో వీళ్ళ ప్రోగ్రాం జరిగింది. అందులో కూడా ముగ్గురికి కాంస్య పథకాలు, సిల్వర్ పథకాలు ఒక నలుగురికి వచ్చినాయి. వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాతీయ స్థాయి ట్యాంక్ షూడో ఛాంపియన్షిప్ ఢిల్లీలోని ఛత్రసాల్ ఇండోర్ స్టేడియంలో జరిగినవి. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి కేఎస్ఆర్ తైకొండ అకాడమీ విద్యార్థులు 5 పాల్గొని 3 సిల్వర్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్ సాధించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన కొల్లూరులోని లలితా సూపర్ మార్కెట్ ఎదురుగా మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను శనివారం నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం లలితా మార్ట్ ఎదురుగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు పార్టిసిపేషన్ గిఫ్ట్తో పాటు ప్రథమ బహుమతి 6,000 రూపాయలతో ట్రాలీ బ్యాగ్, రెండవ బహుమతిగా కుక్కర్, మూడో బహుమతిగా డిన్నర్ సెట్స్ని ఇచ్చి అభినందించారు. ఈ సంబరాల్లో భాగంగా ముగ్గుల్లో ఆసక్తికరంగా ఓ మహిళ సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ ముగ్గు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ మాట్లాడుతూ అందరూ సంక్రాంతి సంబరాల్లో భాగస్వామ్యం అవుతూ ముగ్గుల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనడం అభినందనీయమని అన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎవరి ప్రతిభ వాళ్ళు చూపిస్తూ సంక్రాంతి పండుగకు తెలుగుతనం ఒట్టిపడేలా ముగ్గులు వేసి ప్రేక్షకులు అలరించారని అన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మనం గతంలో లాగా కాకుండా మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. ఇళ్ల ముందు ముగ్గులు వేయటం, వంటలు వండటం ఇలాంటివన్నీ గతంలో మహిళలు ఎంతో ఓర్పుగా నేర్పుగా చేసేవాళ్ళు. ఇప్పుడు ముగ్గులు పోటీ పెట్టి బహుమతులు ఇస్తానో కూడా ముగ్గులు వేయలేని పరిస్థితి నెలకొంటుంది. మర్చిపోకుండా దాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ బహుమతులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. తమ సమస్యల పరిష్కారం కోసం తెనాలి పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న నిరవధిక సమ్మె శనివారంతో 33 రోజుకు చేరుకుంది. తెనాలోని విఎస్ఎన్వీఏ కళాశాల ఎదురుగా ఉన్న వినాయకుని విగ్రహం వద్ద గల దీక్షా శిబిరం నందు శనివారం కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరసన ధర్నా చేపట్టారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారంతో 33 రోజుకు చేరుకుంది. తెనాలోని విఎస్ఎన్వీఏ కళాశాల ఎదురుగా ఉన్న గణనాథుని విగ్రహం వద్ద ఉన్న దీక్షా శిబిరం వద్ద అంగన్వాడీలు ప్రభుత్వ తీరు నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం 33 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నామని, అందులో భాగంగా పలు రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎన్ని రోజులు గడిచినా అంగన్వాడీలపై ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తూనే ఉందని అన్నారు. మంత్రులు చర్చకు పిలిచి మీ కోరికలను నెరవేరుస్తామని చెప్పడమే కానీ అమలు చేయడం లేదని తెలిపారు. డిమాండ్లు నెరవేరేంత వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఎదురు చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ సభ్యులు, అంగన్వాడీలు పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మేము మా యూనియన్ ద్వారానే మేము పోరాటానికి మా నిరవధిక సమ్మెని కొనసాగిస్తున్నాం. కానీ ఏ పార్టీ మద్దతులు కూడా మాకు లేవు, మేము తీసుకోము. ఎందుకంటే మేము ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వమే మాకు మంచి. కానీ మేము ఎవరికి వ్యతిరేకులం కాదు. మా అవసరాలను మీరు గుర్తించాలి. మేము ఎంతోమంది ఒంటరి మహిళలు కూడా ఉన్నారు. కుటుంబాన్ని కొనసాగించుకోవాలంటే కొంచెం కష్టతరంగా కూడా ఉంటుంది. కాబట్టి మేము ఏ పండుగ వచ్చినా కానీ మేము ఈ టెంటుల్లోనే గత 33 రోజుల నుంచి టెంటుల్లోనే కొనసాగిస్తున్నాము. మేము కనీస వస్తువుల గురించి, కనీస అవసరాల గురించే మీ అందరినీ మేము విన్నవించుకుంటున్నాము. మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ మీరందరూ ఒకసారి మమ్మల్ని మీ మంచి హృదయంతో మా అందరిని ఆదరిస్తారని మేము వేడుకుంటున్నాము. మీరు ఒకసారి గమనించాలి. పండగ రోజుల్లో అందరూ ఇంట్లో ఉండి పండగలు జరుపుకుంటుంటే మేము ఈ టెంటుల్లోనే మా పండగ వాతావరణాన్ని మేము సాగించుకోవాల్సి వస్తుంది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం మా అందు దయించి మీరు మాకు మంచిని చేస్తారని మేము ఇప్పుడు కూడా విశ్వసిస్తున్నాము. 5 సార్లు చర్చలకు పిలిచినా కానీ అవి విఫలమైనా మీరు ఈసారైనా సక్సెస్ చేస్తారనే నమ్మకంతో మేము ముందుకు సాగుతున్నాం. ప్రజ్వేత సంస్థ వ్యవస్థాపకులు, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ నాగల వెంకట దుర్గాప్రసాద్ 3వ వర్ధంతిని తెనాలి పట్టణంలో కళాకారులు, కళాభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పురిపాలెం రోడ్లోని దుర్గాప్రసాద్ విగ్రహానికి కళాకారుల సంఘ నేతలు పూలమాల వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కళారంగానికి స్వర్గీయ దుర్గాప్రసాద్ ఇచ్చిన సేవలు ఎనలేనివని ప్రశంసించారు. కళాకారులను, సాహితీవేత్తలను, రచయితలను ప్రోత్సహించేందుకు ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. తెనాలి ఔన్నత్యాన్ని మరింత పెంపొందించేందుకు ఆయన చేసిన కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని అన్నారు.
కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘ ప్రధాన కార్యదర్శి గరికిపాటి సుబ్బారావు, ఆర్ఎండ్బి రాజు, చిట్టూరు సీతారామయ్య, అలపర్తి వెంకటేశ్వరరావు, వి రామరాజు, దేవిశెట్టి వెంకటకృష్ణారావు, తెనాలి వినయ్, కొండముది రమేష్, వెలగా సుభాష్ చంద్రబోస్, బెల్లంకొండ వెంకట్, పందింటి సుబ్బారావు, ఎం రామలింగేశ్వరుడు, పలువురు కళాభిమానులు, కళాకారులు, సాహిత్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద కళాభిమానులు, ఆయన అనుయాయులు అందరూ ఇక్కడ నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చాం. ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. ఇప్పుడు ఆయన తెనాలి సాహితీ రంగానికి కానీ కళాకారుల సంఘాన్ని బిల్డింగ్ నిర్మాణంలో కానీ ప్రముఖ పాత్ర వహించి తెనాలికి ఎనలేని కీర్తి తెచ్చిన వ్యక్తి మహానుభావుడు ఆయన. సాహిత్యాన్ని కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గ్రాండ్ గౌతమ్ హోటల్లో సెమినార్స్ అవి కండక్ట్ చేసి విద్యార్థుల్ని మమేకం చేసి సాహిత్యం మీద ఉన్న అభిమానంతో తెలుగు భాష కోసం ఎన్నో అహర్నిశలు శ్రమించినటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి మేమందరూ కూడా ఈ రోజున శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చాం. యువ క్రికెట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి తెనాలిలోని తాలూకా జూనియర్ కళాశాల ప్రాంగణం నందు TPL 7 టోర్నమెంట్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ ట్రెజరర్ నాగిశెట్టి సాయిచరణ్ తెలిపారు. శనివారం తెనాలి కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగిశెట్టి సాయిచరణ్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా అకాడమీ TPL నిర్వహిస్తూ 7వ సంవత్సరం కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టడం సంతోషకరంగా ఉందని అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి ఏటా అకాడమీ TPL నిర్వహించడం, అందరినీ టోర్నమెంట్లో భాగస్వాములు చేస్తున్న కోచ్ మాలిక్ను ప్రత్యేకంగా అభినందించారు. కోచ్ మాలిక్ మాట్లాడుతూ యువతను ప్రోత్సహించేందుకు అకాడమీ ప్రతి ఏటా TPL నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు జరిగే TPL 7లో క్రీడాభిమానులు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎవరైతే క్రికెట్ని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి ఆస్వాదిద్దాం అనుకుంటారో వాళ్ళందరికీ ఈ TPL తాలూకాలో మంచి వేదికగా అవుతుంది. దాదాపు 1 డే 50 ఓవర్స్ అంటే దాదాపు ఒక రోజుకి 100 ఓవర్ల పాటు ఈ యొక్క గేమ్ జరుగుతుంది. మరి ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళంతా 15, 16, 17 ఈ 3 రోజుల్లో తాలూకా వీచేసి మా ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో అకాడమీ వైస్ ప్రెసిడెంట్ టి మణికంఠ, జాయింట్ సెక్రటరీ పి వినోద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం మరి ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి దీన్ని తెనాలి ప్రజలు, మరి క్రీడా అభిమానులు, క్రీడాపై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి నెహ్రూ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాయ్కాట్ మెన్స్ షోరూమ్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ శనివారం ప్రారంభించారు. తెనాలి నెహ్రూ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బాయ్కాట్ మెన్స్ షోరూమ్ను శనివారం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ మాట్లాడుతూ బెంగళూరుకు చెందిన సుడాబీ బ్రాండ్ సంస్థ తెనాలిలో షోరూమ్ను ప్రారంభించడం హర్షణీయమని అన్నారు. ప్రజల ఆదరాభిమానం పొంది వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకు ఎమ్మెల్యే అన్నాబత్తి శివకుమార్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణగవి కళాక్షేత్రం ప్రాంగణం నందు తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను శనివారం నిర్వహించారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణగవి కళాక్షేత్రం ప్రాంగణం నందు పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని వివిధ ఆకృతులతో రంగవల్లును తీర్చిదిద్దారు. మాజిటి శారద, కొండవీటి పద్మావతులు పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అచ్యుత సాంబశివరావు, భాస్కర్ శివప్రసాద్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించేందుకు పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పోటీలలో 40 మందికి పైగా మహిళలు పాల్గొని రంగవల్లు తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న వారి అందరికీ బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సంఘ కోశాధికారి MSR గుప్తా, సభ్యులు మాలేపాటి తిరుమలేశ్వరరావు, CH ఆదిశేషగిరిరావు, మాదల పూర్ణ, గుండా రామకోటేశ్వరరావు, పోకూరి శ్రీనివాసరావు, ఈ సేతుమాధవ, జి రాము, CH వెంకట సుబ్బారావు, వి శివసుధాకర్, పి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా తెనాలి పట్టణ ఆర్యవేశ సంఘం తరఫున ఈరోజు అనగా 13/1/2024 తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. దానికి 40 మంది పాల్గొన్నారు. దానిలో వారికి 1, 2, 3 ప్రైజులు ఇస్తున్నాము. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. జై వాసవి. దుగ్గిరాల దోస్తోన్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
దుగ్గిరాల దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలను ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వాలీబాల్, కబడ్డీ, రన్నింగ్, విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దుగ్గిరాల ట్రైనీ డీఎస్పీ పి గీత, మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టర్ షేక్ షాదియా అల్మాస్, డాక్టర్ కొత్త రవికిరణ్, కొత్త శివరామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. ముందుగా కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సభకు దోస్త్ సభ్యులు గద్దేవాస్ అధ్యక్షత వహించారు. తదుపరి వచ్చిన అతిథులకు శాలువాలు కప్పి పూల మొక్కలు, మెమోంటోలు అందించి సన్మానించారు. మొత్తం తొలి రోజున క్రీడలకు సంబంధించి 30 టీమ్స్ హాజరు కాగా 900 మంది వరకు భోజన సదుపాయాలు కల్పించారు. వాలీబాల్ ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు పల్లెటూరు గేమ్స్ అండి. సో ఇవన్నీ ఏవైతే కనుమరుగవుతున్నాయో ఈ దోస్త్ ద్వారా మళ్ళీ తీసుకురావడము అండ్ ఇవి ఆడడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా వీడియో గేమ్స్ కావచ్చు, ల్యాప్టాప్ దగ్గర ఆడుకోవడం వల్ల తగ్గిపోతుందండి. అండ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ కూడా డెవలప్ అవుతుంది. లైక్ ఇప్పుడు అందరూ ఎక్కడో సిటీస్లో ఉంటారు, ఈ పండగ అందరూ ఊరికి వస్తుంటారు. సో చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు, జాయింట్ ఫ్యామిలీ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళంతా మింగిల్ ఇవన్నీ ఆడుకోవడం వల్ల ఇట్ విల్ డెవలప్ ఏ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనమాట. సో విచ్ ఈజ్ హెల్తీ అని నేను చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు దోస్త్ వారి సంక్రాంతి సంబరాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ అనేకమైన ఈవెంట్స్ అనేవి జరిగినాయి. ముగ్గులు పోటీలు కానీ అండ్ హెల్త్ క్యాంప్ జరిగింది, హెల్త్ క్యాంప్ జరిగింది అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్ జరిగింది. నాకు ఇన్విటేషన్ వచ్చినప్పుడు నేను దోస్త్ గురించి చదివాను. దిస్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ 2013. సొసైటీ హెల్పింగ్ కోసం అనేది స్టార్ట్ చేశారు. ఇలా ఈ గేమ్స్ నేను స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఉన్నాను కాబట్టి చెప్తాను. ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ వల్ల మనకి డిసిప్లిన్ అనేది పెరిగిద్ది అండ్ మన మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇక్కడ అనేక మంది వస్తారు, వేరే వేరే స్కూల్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ అండ్ రిలేషన్ పెరిగి వీళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే వీళ్ళకి హెల్పింగ్ నేచర్ అనేది పెరిగిద్ది. కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, జంపాల సుబ్బారావు, యువకులు, గ్రామస్తులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు, తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ నాగల వెంకట దుర్గాప్రసాద్ 3వ వర్ధంతిని పురస్కరించుకొని షేక్ కాళీషా మేరావెళ్ల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, నిరాశ్రులకు, వికలాంగులకు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సౌహృదయం చాటుకున్నారు. ప్రజ్వలిత సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ నాగల వెంకట దుర్గాప్రసాద్ 3వ వర్ధంతి సందర్భంగా షేక్ కాళీషా మేరావెళ్ల ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో శనివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద దుర్గాప్రసాద్ చిత్రపటానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను మాట్లాడుతూ స్వర్గీయ నాగల వెంకట దుర్గాప్రసాద్ 3వ వర్ధంతి పురస్కరించుకొని కాళీషా మేరావెళ్ల ఆధ్వర్యంలో నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత 5 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు, కాళీషా, మీరావళి, మునిపల్లి వంశీ, కె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలు పట్టణంలో అందరికీ తెలిసినవే. కళారంగానికి ఆయన లోటు ఎప్పటికీ తీరేది కాదు. ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మాది తెనాలి, మేము చెబితే వినాలనే నినాదంతో మరి కళాకారులకు ఎంతో సేవలు అందించిన శ్రీ నాగళ్ళ దుర్గాప్రసాద్ గారి 3వ వర్ధంతి సందర్భంగా కాళేశా మేరావళి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మరి 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రతి ఏటా అన్నదానం చేస్తున్నారు వారి పేరు మీద. అదేవిధంగా ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇటీవల మృతి చెందిన తెనాలి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గడవట్టి సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన తెనాలి ఎమ్మెల్యే అనాబత్తుని శివకుమార్. తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమన్న మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణంలో కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.